ఆదికాండము 50వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానిద్దాం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించెదరని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించెదరని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడారు. మన ప్రభు మనల్ని పోషించటమే కాదు, మనల్ని ఆదరిస్తారు, మనతో ప్రేమగా మాట్లాడతారు. దేవుడు మనతో ప్రేమగా మాట్లాడతారు. దేవుని యొద్ద నుండి వచ్చే ఆదరణ చాలా గొప్పది. మన అంతరంగంలో ఎన్నో విచారాలు ఉండొచ్చు. ఆ విచారములన్నిటినీ పోగొట్టేదే దేవుని గొప్ప ఆదరణ. ఆ విచారాలన్నీ పోగొట్టి నెమ్మది కూడా కలగచేస్తుంది దేవుని యొక్క ఆదరణ. అదే కీర్తనలో రాయబడింది, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలగచేసెను అని. కనుక దేవుని ఆదరణే మనకు నెమ్మది కలగచేస్తుంది. మనుషులుగా ఆదరిస్తే ఒక క్షణం ఆదరిస్తారు, ఏదో కనబడినప్పుడు ఆదరిస్తారు, సమస్యలు ఉన్నప్పుడు ఆదరిస్తారు. కానీ ఎల్లవేళలా మనిషి వచ్చి ఆదరించలేడుగా. కానీ ప్రభు అయితే అన్ని సమయాలలో, అన్ని వేళలా, అది రాత్రైనా పగలైనా దేవుని గొప్ప ఆదరణ అనేది మనకు దొరుకుతుంది. కానీ మనిషి ఏం కోరుకుంటాడంటే, మనుషుల ఆదరణే కోరుకుంటారు. నా రోగంలో ఉన్నప్పుడు నన్ను ఆదరించలేదు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదరించలేదు, నేను ఇరుకు ఇబ్బందిలో ఉన్నప్పుడు నన్ను ఆదరించలేదని మనుషుల ఆదరణే మనిషి కోరుకుంటారు. కానీ అది తాత్కాలికమైనదని, క్షణికమైనదని మనం గుర్తించి దేవుని ఆదరణ మనం కోరుకుంటే ప్రభు ఏ పరిస్థితులు అయినా సరే నిన్ను ఆయన ఆదరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదరించడం మాత్రమే కాదు, ప్రేమగా మాట్లాడతాడని మనం చూస్తున్నాం. ప్రీతిగా, ప్రేమగా మాట్లాడతాడు. మనుషులు మనతో ప్రేమగా మాట్లాడటం చాలా కష్టంగా ఉంటుంది. మనుషులు మనతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడతారంటే, మన ద్వారా ఏదైనా వారికి లాభం చేకూరినప్పుడు, వారికి ఏదైనా మన ద్వారా ఉపయోగం ఉంటే మనతో ప్రేమగా మాట్లాడతారు. కానీ దేవుడు మనతో ప్రేమగా మాట్లాడేది మనం ఒంటరిగా ఉన్నప్పుడు, అందరూ మన చేయి విడిచినప్పుడు, మనము రోగశయ్య మీద పడి ఉన్నప్పుడు, దీనవస్థలో, దీనదశలో ఉన్నప్పుడు, హీన స్థితిలోకి వెళ్ళినప్పుడు, ఆ టైంలో దేవుడు వచ్చి మనతో ప్రేమగా మాట్లాడతాడు. కనుక దేవుడు మనతో ప్రేమగా మాట్లాడే మాటలు మనకు కావాలి. మనుషులు నాతో ప్రేమగా మాట్లాడలేదు, నాతో 4 మాటలు కూడా ఆదరణ కలిగేటట్లుగా మాట్లాడలేదు అని మనం కోరుకుంటాం. కానీ మనిషి ప్రేమగా మాట్లాడినా కానీ అతని నాలుక కింద వరదీసిన కత్తులు ఉంటాయని మర్చిపోవద్దు. కనుక మనిషి మాట్లాడే ప్రతి మాట కింద విషం పూసిన కత్తి ఉంటుంది. కనుక మనం అది గుర్తించాలి. మనం దేవుడు ప్రేమగా మనతో మాట్లాడాలని మనం కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు అనుకోవచ్చు, ప్రభు ఎప్పుడు మాట్లాడతాడు? ఆయన నాతో మాట్లాడతాడని. ప్రతిరోజు మాట్లాడతాడు, అనుక్షణము మాట్లాడతాడు. వాక్యమే దేవుడు. వాక్యం చదువుతూ ఉండండి, ప్రభు మీతో మాట్లాడుతూ వస్తాడు. అదే మనకు గొప్ప ఆదరణ అనేది కలుగుతుంది. కనుక దేవుడు మనల్ని పోషించటమే కాదు, మనతో ఆదరణగా మాట్లాడతాడు, ఆదరిస్తాడు, ప్రీతిగా మాట్లాడతాడు. కనుక దేవుని గొప్ప ఆదరణ, ఆయన ప్రేమ మనం పొందుకొని ఉండాలి. మిమ్మును మీ పిల్లలను పోషించదను. దేవుడు ఎలా పోషిస్తాడు అని ఒక 2 విషయాలు చెప్పాను. పేదరికం రాకుండా దేవుడు పోషిస్తాడు. ఏది తక్కువ కాకుండా ప్రభు పోషిస్తాడు. దేనితో పోషిస్తాడు అని తర్వాత మరలా ఒక విషయం చెప్పాను. మన్నాతో దేవుడు మనల్ని పోషిస్తాడు. మన్నా అనేది 3 విధాలుగా చెప్పాను. అరణ్యములో వారికి అనుగ్రహించబడిన మన్నా, అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసములో బంగారు పాత్రలో ఉంచబడిన మన్నా, ఆ తర్వాత మరుగైన మన్నా, అది నిత్యమైన మన్నా. ఈ 3 విధాలైనటువంటి మన్నా యొక్క శ్రేష్టతలు మనము ధ్యానించాం. ఆ మన్నాతో దేవుడు మనల్ని పోషిస్తానని ప్రభు చెప్పారు. ఈ దినం ఇంకొక విషయం ఉన్నది.
అది మీతో కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను. శ్రద్ధగా మీరు దేవుని మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. 81వ కీర్తన 16వ వాక్యం. 81వ కీర్తన 16వ వాక్యం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను. దేవుడు ఇక్కడ ఎలా దేనితో పోషిస్తాడు అనే రెండవ విషయాన్ని మనం చదువుతున్నాం. అతి శ్రేష్టమైన గోధుమలనిచ్చి ప్రభువు మనల్ని ఏం చేస్తానంటున్నారు? పోషిస్తానంటున్నారు. శ్రేష్టమైన గోధుమలు, అతి శ్రేష్టమైన గోధుమలు చూడండి, గోధుమలు ఉంటాయి, శ్రేష్టమైన గోధుమలు ఉంటాయి, అతి శ్రేష్టమైన గోధుమలు ఉంటాయి. దేవుడు మనల్ని పోషిస్తానని చెప్తుంది. దేనితో పోషిస్తానంటున్నాడు? అదే ఫస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఆ గోధుమలతోని దేవుడు మనల్ని పోషిస్తానని చెప్తున్నాడు. మామూలుగా సహజంగా మనం గోధుమలని గమనించినప్పుడు ఒక విషయం, గోధుమలు ఎంతమంది చూశారో చెయ్యెత్తి హల్లెలూయా చెప్పండి. మీరందరూ గోధుమల్ని చూశారు ఇంచుమించుగా. కనుక దేవుడు మనల్ని గోధుమలతో పోషిస్తానన్నారు. అవి శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన గోధుమలతో దేవుడు పోషిస్తానని చెప్తున్నారు. సహజంగా గోధుమలు అనేది శరీరానికి చాలా ఆరోగ్యకరంగా ఉపయోగపడతాయి. గోధుమలు శరీరానికి చాలా ఆరోగ్యకరంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే అందులో ఆ గోధుమల్లో మనిషి ఆరోగ్యానికి కావలసిన కొన్ని విటమిన్స్ అనేది ఉంటుంది. కనుక ఆ విటమిన్స్ ఉండటం వల్ల, జింక్ పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల గోధుమలతో చేసినవి ఆహార పదార్థాలు మనం తీసుకుంటే మనలో ఉన్నటువంటి ఆ షుగర్ వ్యాధి కూడా, చక్కెర వ్యాధి కూడా, రక్తంలో ఉన్న చక్కెర ఆ స్థాయిని అవి తగ్గించేటటువంటి శక్తి దాంట్లో ఉంటుందట. తర్వాత బరువు తగ్గించే అనుభవం కూడా ఆ గోధుమల్లో ఉంటుందట. తర్వాత ఈ గోధుమ మొక్కలు ఉంటాయి కదా, గోధుమ మొక్కలు, దాని రసం తీసి, ఆ గోధుమల యొక్క మొక్కల రసం తీసి ఆ రసం గిన తీసుకుంటే ఆ రసం కూడా మన చక్కెరలో ఉన్నటువంటి వేస్ట్ కొలెస్ట్రాల్ అన్ని తీసేస్తాయట, శుద్ధీకరిస్తాయంట. రక్తాన్ని శుద్ధీకరించి రక్త కణాలను పెంచే అనుభవం కూడా దాంట్లో ఉంటుందని, గోధుమల్లో ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి కార్యాలు మనం గోధుమల్లో ఎన్నో విషయాలు మనం చూస్తాం. కనుక ఎక్కువగా గోధుమలని వాడే వాళ్ళకి, గోధుమ రొట్టె, గోధుమలు వాడే వాళ్ళకి అధికమైన పొట్ట కూడా భారంగా ఉండదు, సన్నగా నాచుక్కే ఉంటారు. ఇలా ఆరోగ్యంగా ఎన్నో విషయాల్లో ఆరోగ్యంగా గోధుమలు ఉపయోగపడతాయి. కనుకనే దేవుడు మనల్ని అతి శ్రేష్టమైన గోధుమలతో మనల్ని పోషిస్తానని చెప్తున్నాను. తక్కువ రకం కాదు, మేలిమి రకానికంటే అతి శ్రేష్టమైన ఇంకా మేలిమి రకం గోధుమలు, అంటే ఫస్ట్ క్వాలిటీతో మనల్ని దేవుడు పోషిస్తానని ప్రభువు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గోధుమలు అని మనం గమనించినప్పుడు యేసు ప్రభు చెప్పారు, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యంలో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది చనిపోయిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది. ఈ వాక్యంలో చెప్పబడిన గోధుమ గింజ ఇది యేసు ప్రభుకి సూచనగా ఉంది. ఈ గోధుమ గింజ యేసు ప్రభుకి సూచనగా ఉంది. మనం మన్నాతో పోషిస్తాడని ప్రభు చెప్పారు కదా, ఆ మన్నా యేసు ప్రభువే మన్నాకి తనని పోల్చుకొని మాట్లాడినట్టుగా కూడా వాక్యంలో మనం చూసాం. ఇక్కడ కూడా ఈ గోధుమ గింజకి యేసు ప్రభు తనని పోల్చుకుంటున్నారు. గోధుమ గింజ భూమిలో పడి చనిపోకపోతే అది ఒంటిగానే ఉంటుంది, అది భూమిలో పడి చనిపోతే విస్తారంగా ఫలిస్తుంది. చూడండి, ఒక్క గింజ భూమిలో పడి చనిపోతే అది మొలకెత్తి పైకి వచ్చిందంటే అనేకమైనటువంటి గింజలు తీసుకొని అది బయటకు వస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకై ఆయన భూమిలో ఆయన మరణించి ఆయన సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత మరలా ఆయన పునరుద్ధరణై తిరిగి లేచారు. యేసు ప్రభు చెప్పారు, నేను నశించిపోయే ఇశ్రాయేలు ప్రజల యొద్దకే నేను పంపబడ్డాను, ఇశ్రాయేలు ప్రజల యొద్దకే నేను వచ్చాను, కనుక ఇశ్రాయేలులకే నేను సేవ చేస్తానని యేసు ప్రభు ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఇశ్రాయేలులకు మాత్రమే ఆయన సేవలు చేశారు. ఇంకా కొంతమంది వేరే ప్రాంత ప్రజలు కూడా
యేసు ప్రభుని ఆహ్వానించేవారట. మా ప్రాంతాలకు వచ్చి సువార్త ప్రకటించండి, మా ప్రాంతాలకు వచ్చి రోగుల్ని స్వస్థపరచండి అంటే యేసు ప్రభు దానికి అంగీకరించేవాడు కాదట. ఎందుకంటే నేను నశించిన ఇశ్రాయేలీయుల యొద్దకే నేను పంపబడ్డాను, వేరొకరి యొద్దకు నేను రాను, నా తర్వాత నా శిష్యులు వస్తారు, వారు మీకు సువార్తను ప్రకటిస్తారు, రోగులు స్వస్థత నొందుతారు అని యేసు ప్రభు చెప్పేవాడంట. అంటే ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఒక ఇశ్రాయేలు జాతికి మాత్రమే. ఆయన ఎప్పుడైతే ఒక గోధుమ గింజలాగా భూమిలో పడి ఆయన మరణించి తిరిగి పునరుద్ధరణయ్యాడో అప్పుడు సర్వమానవాళి కొరకు ఆయన ప్రభు అయి ఉన్నాడు. కనుక ఆయన ఇప్పుడు ఒక ఇశ్రాయేలు జనాంగానికే మాత్రమే కాదు, సర్వమానవాళికి ఇప్పుడు దేవుడు ఏమై ఉంటున్నారు, ఆయన ప్రభు అయి ఉంటున్నారు. అందుకే ఆయన భూమిలో పడి చనిపోయిన తర్వాత తిరిగి పునరుద్ధరణైన తర్వాత ఆయన ఇప్పుడు అందరికీ సంబంధించినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గోధుమ గింజ యేసు ప్రభు తనకే పోల్చుకున్నట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క విశ్వాసి కూడా, ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా అతను భూమిలో పడి చనిపోవాలి. పౌలు కొరింథీ సంఘానికి రాసినప్పుడు గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, అది భూమిలో పడి చనిపోతేనే ఆ తర్వాత అది మొలకెత్తుతుంది. దేవుడు దానికి ఒక రూపం అనుగ్రహిస్తారు. ఆ తర్వాతనే అది మొలకెత్తి అనేకమైనటువంటి గింజలు తీసుకొస్తుంది. ఇక్కడ పౌలు విశ్వాసికి సూచనగా చెప్పారు. ప్రియమైన వారులారా, ప్రతి విశ్వాసి ఏమవ్వాలంటే ఒక గోధుమ గింజ వలె భూమిలో పడి చనిపోవాలి. దాని అర్థం ఏంటంటే ప్రతి వారి యొక్క స్వార్థము చనిపోవాలి, లోక ఆశలు చనిపోవాలి, శరీర సంబంధమైన ఆశేచ్ఛలు చనిపోవాలి, క్రీస్తు యేసు మరణములోనికి సమానంగా రావాలి. యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేపబడ్డాడో అప్పుడు సర్వలోకానికి ఆయన ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. అంతకుముందు ఒక ఇశ్రాయేలు జాతికి అని చెప్పాడు. అయితే మనమును అలాగా ఎప్పుడైతే మనం గోధుమ గింజ వలె మనం చనిపోయి పాతి పెట్టబడి ఎప్పుడైతే మరలా క్రీస్తు మరణమును బట్టి ఆయన పునరుద్ధాన్ని బట్టి మనం తిరిగి లేపబడతామో అప్పుడు మనం అనేక జనములకు మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. కనుక మనలో ఉన్న స్వార్థం చనిపోవాలి. ఆ తర్వాత లోక ఆశలు, శరీర ఆశలు, తుచ్చమైన అభిలాషలు, వ్యర్థమైనవి, ఇవన్నీ కూడా చనిపోవాలి, అవన్నీ పాతి పెట్టబడాలి. ఆ తర్వాత మనం వేరొక నూతన సృష్టిగా మనం బయటికి రావాలి. అది అనేకులు జనములకు మనము ఆశీర్వాదకరంగా ఉంటుంది. పాతగానే నీ జీవితం ఉంటే ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండదు. పెద్దలు అంటారు పాత రోతకు రోత అని. గనుకనే పాతగానే నువ్వు ఉంటే గనుక నువ్వు రోతగానే ఉండాల్సి వస్తుంది. చనిపోయి తిరిగి లేపబడితే ఒక క్రొత్త అనుభవం, అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు. గనుక గోధుమ గింజ భూమిలో పడి చనిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శ్రేష్టమైన గోధుమలతో దేవుడు మనల్ని పోషిస్తానని చెప్తున్నా. ఈ గోధుమలను మనం దేనికి పోల్చి మనం ధ్యానించవచ్చు? మనం యేసు ప్రభుకి పోల్చి ధ్యానించవచ్చు, ఒక విశ్వాసికి పోల్చుకొని మనం ధ్యానించవచ్చు. తర్వాత ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను, గమనించండి. యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి ఒక ఉపమానం చెప్పారు. అది మీరందరూ ఎరుగుదురు. ఏంటంటే ఒక వ్యక్తి గోధుమలని తన పొలంలో విత్తాడు. గోధుమలు తన పొలంలో విత్తిన తర్వాత నిద్రిస్తున్న సమయంలో శత్రువు వెళ్ళి ఏం చేశాడంటే గురుగులను కూడా విత్తాడు. ఆ తర్వాత వెళ్ళి పనివారు చూస్తే గోధుమలతో పాటు గురుగులు కూడా మొలిచి ఉన్నాయి. చూడండి, అక్కడ గోధుమలతో పాటు గురుగులు కూడా మొలిచి ఉన్నాయి. ఇప్పుడు గోధుమల్లాగే ఉంటాయి గురుగులు కూడా ఎలా ఉంటాయి? గోధుమల్లాగే ఉంటాయి. గోధుమలకు ఏమీ తీసిపోవు. ఇవే గురుగుల అనేది మనం గుర్తుపట్టలేనంతగా గురుగులు కూడా గోధుమల్లాగే ఉంటాయి. కానీ మొలకెత్తినప్పుడు తెలుస్తుంది. అవి చనిపోయి మొలకెత్తినప్పుడు తెలుస్తుంది. గోధుమలు గురుగులని మొలకెత్తిన తర్వాత గుర్తుపట్టగలిగారు. అప్పుడు యజమానుని దగ్గరికి వెళ్ళి చెప్పారు, మేము ఇచ్చింది గోధుమలే, అయితే ఇప్పుడు వాటి మధ్యలో గురుగులు కూడా మొలిచాయి. మేము వెళ్ళి గురుగులు తీసేస్తాం, గోధుమలు మాత్రమే పొలంలో ఉంచుతామంటే ఆయన చెప్పారు, అలా మీరు చెయ్యొద్దు. ఒకవేళ మీరు గురుగుల్ని తీసేటప్పుడు గోధుమలు కూడా పెళ్ళగించబడచ్చు. ఒక్క గోధుమ గింజ కూడా పెళ్ళగించబడటం నాకు ఇష్టం లేదు. గనుక మీరు ఏం చేస్తారంటే రెండిటినీ సమానంగా ఎదగనివ్వండి. అంటే ఆ పొలములో గోధుమలు ఎదుగుతున్నాయి, గురుగులు కూడా ఎదుగుతున్నాయి.
యజమానుడే ఎదగనీయమన్నాడు. ఎంతవరకు ఎదగనీయమన్నాడంటే కోతకాలం వచ్చేంత వరకు ఎదగనివ్వమన్నాడు. గురుగుల్ని మనం పీకి తీసి పారవేయటానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే గోధుమలు కూడా పెళ్ళగించబడవచ్చు, ఆ టైంలో గోధుమలు కూడా పెళ్ళగించబడవచ్చు. అందుకే రెండిటిని సమానంగా ఎదగనివ్వమన్నాడు. చూడండి, అది యజమానిలో ఉన్నటువంటి ఒక సహనము, ఓర్పు. అది దేవుని యొక్క సహనముతోనే, దేవుని యొక్క ఓర్పుతోనే మనం ఈ విధంగా ఉన్నాం. కనుక నీ ఒక గురుగులాగా విత్తబడ్డావేమో శత్రువు చేత, కోతకాలం వచ్చే లోపు నువ్వు ఒక గోధుమ గింజగా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఒక గురుగులాగా విత్తబడినా సరే శత్రువు చేత, పిల్లలు అరుస్తున్నారు అక్కడక్కడ, పిల్లల్ని అరవనీయకుండా దగ్గర కూర్చోబెట్టుకోవాలి. గోధుమలతో పాటు గురుగుల్ని కూడా ఆయన ఎదగనివ్వమన్నాడు. అంటే ఇది యజమానిలో ఉన్నటువంటి ఒక సహనము, ఓర్పు అని మనం తెలుసుకోవాలి. ఆయన ఓర్పుతోనే మనల్ని సహిస్తున్నాడు, సహనంతోనే మనల్ని ఆయన సహిస్తున్నాడు. ప్రియమైన వారలారా, రెండిటిని ఎదగనివ్వండి, కోతకాలను వేరు చేయొచ్చు అని చెప్పాడు. ఈ ఉపమానానికి యేసు ప్రభు వివరణ ఇచ్చేటప్పుడు ఆ మంచి విత్తనాలు అనేది అవి గోధుమలు, అవి దేవుని రాజ్య సంబంధులు అని చెప్పారు. ఆయన దేవుని రాజ్యానికి సంబంధించిన వారు. ఆ గురుగులు ఉన్నాయి కదా, అవి దుష్టునికి సంబంధించిన వారు. ఆ పొలం అనేది లోకం, కోత అనేది యుగ సమాప్తి, రాకడ. ఇప్పుడు ఈ గురుగులన్నిటినీ కట్టెలగట్టి ఏం చేయాలంటే అగ్నితో కాల్చివేస్తాం. గోధుమలని నా కొట్టులో చేర్చండి, అది పరలోకంలో చేర్చబడే ఒక అనుభవం అని యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పారు. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే గోధుమలు అనేటి దేవుని రాజ్య సంబంధమైనవి. గోధుమలు దేనికి సంబంధించినవి? దేవుని రాజ్యానికి సంబంధించినవి. చూడండి, గోధుమలు యవలు అని కూడా వాక్యంలో రాయబడుతుంది. ఎక్కువ సార్లు గోధుమల ప్రక్కనే యవలు అని చెప్పి వాక్యంలో రాయబడుతుంది. యవలు అని గోధుమల్లాగే ఉంటాయి యవలు కూడా, కానీ వాటి సైజు తక్కువగా ఉంటుంది. యవల యొక్క సైజు తక్కువగా ఉంటుంది. యవలు మీరు అందరూ చూసే ఉంటారు, కానీ యవలని మీరు అనుకోరు. బార్లీలు ఉన్నాయి కదా, బార్లీలే యవలు, బార్లీ గింజలే యవలు. గోధుమ గింజ కంటే కూడా అది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఈ బార్లీ గింజలు ఏమనేవాళ్ళంటే అది పేదల యొక్క ఆహారము అనేవారు. గోధుమలు ఏమనేవాళ్ళంటే అవి ధన సంపన్నుల యొక్క ఆహారము అనేవారంట. ఇశ్రాయేలు జనాంగం గోధుమలేమో ఉన్నతమైన వారు, బాగా డబ్బున్న వాళ్ళు తినే ఆహారం, అది యవలేమో పేదల ఆహారము అని చెప్పేవారంట. కనుక ఇప్పుడు ఈ గోధుమలతో దేవుడు మనల్ని పోషిస్తానన్నాడు. అంటే దేవుడు మనల్ని ఏ స్థితిలో ఊహించాడు? ఆయన మనల్ని పేదలుగా, దరిద్రులుగా ఊహించలేదు. ఆయన రక్తంలో కడగబడ్డం కనుక గొప్పవారిగా మనల్ని దేవుడు ఊహించి అతి శ్రేష్టమైన గోధుమలతో మనల్ని ఆయన పోషిస్తానని చెప్పారు. గోధుమలు అనేది ఇక్కడ దేవుని యొక్క రాజ్య సంబంధమైనవి, దేవుని రాజ్య సంబంధులు. కనుక దేవుడు మనల్ని ఆయన రాజ్య సంబంధమైనటువంటి ప్రకటనలతో మనల్ని ఆయన పోషిస్తాడు. ఇప్పుడు మనం దేవుని రాజ్య సంబంధమైన కార్యములు, గోధుమల్లో ఒక్కొక్క అర్థాన్ని మనం కొన్ని విషయాలు ధ్యానించబోతున్నాం. మొదటిగా మనం ధ్యానిద్దాం రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42వ వాక్యం. క్రొత్త గోధుమల వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను. గమనించండి, ఈ వాక్యంలో ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు తీసుకొచ్చారు. క్రొత్త గోధుమ వెన్నులు, కొన్ని పండ్లు తీసుకొచ్చారు. దైవజనునికి ఒక కానుకగా తీసుకొచ్చారు. ఈ కానుకగా తీసుకొచ్చిన ఈ 3 వాటిలో మనకు అవసరమైంది క్రొత్త గోధుమలు. క్రొత్త గోధుమలతో దేవుడు మనల్ని పోషిస్తాడు. గోధుమలు అంటే దేవుని రాజ్య సంబంధమైనవని ఇందాక నేను చెప్పాను. అది యేసు ప్రభు చెప్పిన ఉపమానాన్ని ఆధారం చేసుకొని నేను మీకు దానికి పోలి చెప్పాను.
కనుక ఇక్కడ క్రొత్త గోధుమలు వెన్నులు అనేది దేవుని యొక్క రాజ్య సంబంధమైనటువంటి కార్యాలకి మనం పోల్చి చూసినట్లయితే, క్రొత్త గోధుమ వెన్నులు అనేది దేవుని రాజ్య సంబంధమైన క్రొత్త ప్రకటనలు. క్రొత్త ప్రకటనలకి, రాజ్య సంబంధమైన క్రొత్త ప్రకటనలకి అవి సూచనగా ఉన్నాయి. గమనించాలి, అబీబు అనేటటువంటి నెల ఇశ్రాయేలుకి మొదటి నెల. మనకి జనవరి మాసం ఎలాగో మొదటి నెల, అలాగే సంవత్సరానికి మొదటి నెల వారికి అబీబు అనేటటువంటి ఆ నెల వారికి మొదటి నెల. ఈ అబీబు అనే ఆ పదానికి అర్థం హీబ్రూ భాషలో లేత వెన్నులు అని అర్థం. లేత వెన్నులు లేక పచ్చి ధాన్యము అని అర్థం. చూడండి, గమనించండి, ఆ నెలలోనే పస్కా పండుగ ప్రారంభమవుతుంది. అదే నెలలోనే పస్కా పండుగ మరుదినమే పొలవని రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. ఈ పస్కా పండుగని, పొలవని రొట్టెల పండుగని వాళ్ళు ప్రారంభించేటప్పుడే ఆ మొదటి నెలలోనే వారికి గోధుమ పంట వచ్చేస్తుంది. క్రొత్త గోధుమ వెన్నులు అనేటివి ఆ టైంలోనే వారికి అందుతున్నాయి. కనుక దీని యొక్క అర్థం ఏంటంటే, క్రొత్త గోధుమ వెన్నులు అనేది దేవుని రాజ్య సంబంధమైనటువంటి క్రొత్త ప్రకటనలు, నూతన ప్రకటనలు, దేవుని రాజ్య సంబంధమైనవి. ఈ క్రొత్త ప్రకటనలతో దేవుడు మనల్ని ఏం చేయబోతున్నారంటే మనల్ని పోషిస్తానని చెప్తున్నారు. యేసు ప్రభు ఆయన సేవ ప్రారంభించినప్పుడు ప్రారంభంలోనే యేసు ప్రభు ఏం మాట్లాడుతూ వచ్చారు? మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించినదని వారికి ప్రకటించుచుండెను. యేసు ప్రభు ప్రకటించింది దేవుని రాజ్యమును గురించి ఆయన ప్రకటించారు. పరలోక రాజ్యమును గురించి ప్రకటించారు. రాజ్య ప్రకటన వారికి బయలుపరచబడింది. రాజ్య ప్రకటన వారికి బయలుపరచబడింది. అదే సమయంలో ఆ తర్వాత ఆయన కపెర్నహూములో ఉన్న సమాజ మందిరానికి వెళ్ళాడు. సమాజ మందిరానికి వెళ్ళి ఆయన బోధిస్తున్నారు. ఆయన బోధించింది ఎలా బోధించాడో తెలుసునా? శాస్త్రుల వలె బోధించలేదు, పరిసయ్యుల వలె బోధించలేదు, యాజకుల వలె బోధించలేదు, అధికారము గల వాని వలె ఆయన బోధించాడు. యేసుప్రభు ఎలా బోధించాడు? అధికారము కలిగిన వాని వలె బోధించాడు. ఆయన బోధిస్తున్నప్పుడే ప్రజలకు అర్థమైపోయింది, శాస్త్రులు ఇలా బోధించలేదే, పరిసయ్యులు ఇలా బోధించలేదే, యాజకులు ఇలా బోధించలేదే, ఈయన బోధిస్తున్నటువంటి బోధ వేరుగా ఉన్నది. అక్కడ ఒక అపవిత్రమైన ఆత్మ పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ అపవిత్రమైన ఆత్మ పట్టిన వ్యక్తి, సర్వోన్నతుడగు దేవుని కుమారుడవు నువ్వు పరిశుద్ధుడవు అని చెప్తే యేసు ప్రభు ఊరకుండము, వాని వదిలి వెళ్ళిపో అని చెప్పి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే ఆయన ఆజ్ఞ ఇవ్వగానే ఆ అపవిత్రమైన ఆత్మ వెళ్ళిపోయి, ఆ సమాజ మందిరంలో ఆయన బోధ విన్న వాళ్ళందరూ ఏమన్నారో తెలుసునా? ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఇది క్రొత్త బోధగా ఉంది. ఇంతవరకు మనం విన్న బోధలు వేరుగా ఉన్నాయి. యాజకులు బోధించిన బోధలు, శాస్త్రులు బోధించిన బోధలు, పరిసయ్యులు బోధించిన బోధలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఈయన బోధిస్తున్న బోధలు అధికారముతో బోధిస్తున్నాడు. అధికారముతో ఈయన ఆజ్ఞ ఇయ్యగానే అపవిత్రమైన ఆత్మలు కూడా పారిపోతున్నవి. ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఇది క్రొత్త గోధుమ, ఇది క్రొత్త గోధుమ. క్రొత్త గోధుమ అనగా దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి క్రొత్త ప్రకటనలు ఇవి, క్రొత్త ప్రకటనలు ఇవి. అదే గోధుమలు, అదే ధాన్యము పంట చేలలో బడి యేసు ప్రభు ఆయన శిష్యులు వెళుతున్నప్పుడు ఆయన శిష్యులు వాటిని కొన్నిటిని నలుపుకొని వాళ్ళు తినసాగారు. అక్కడ వారికి ఒక సమస్య ఏంటంటే, నీ శిష్యులు విశ్రాంతి దినమున చేయకూడనిది చేస్తున్నారు, విశ్రాంతి దినాన్ని చేయకూడనిది చేస్తున్నారంటే అప్పుడు యేసు ప్రభు అన్నారు, మనుష్య కుమారుడే విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని. ప్రియమైన వారలారా, అక్కడ కూడా యేసు ప్రభు వారికి క్రొత్త ప్రకటన బయలుపరిచారు. విశ్రాంతి దినమునకు వచ్చినటువంటి ఒక ఆజ్ఞ అక్కడ వాళ్ళకి గుర్తు చేశారు. మనిషి కుమారుడే విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నారు. మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు బోధించినటువంటి ఆ బోధ విన్న ప్రజలకు అది ఎలా అనిపించిందంటే క్రొత్త బోధగా అనిపించింది. ఆ మాటను చదవండి, మార్కు సువార్త 1:27. ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రమైన ఆత్మలను అది ఆయనకు లోబడుతున్నవని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇక్కడ మీరు గమనించాలి,
ఇది క్రొత్త బోధగా ఉన్నది. అపవిత్రమైన ఆత్మకు ఆజ్ఞాపించగా అపవిత్రమైన ఆత్మలు ఆయనకి లోబడుతున్నాయి. ఆయన ఆజ్ఞాపించగానే వెళ్ళిపోతున్నాయి. శాస్త్రులు బోధించినప్పుడు, పరిసయ్యులు బోధించినప్పుడు, యాజకులు బోధించినప్పుడు ఈ అపవిత్రమైన ఆత్మలు వెళ్ళిపోలేదు. అపవిత్రమైన ఆత్మలు ఉన్నాయి. సమాజ మందిరంలో అపవిత్రమైన ఆత్మలు ఉన్నాయి. వారి బోధలకి, వాళ్ళ ప్రకటనకి, వాళ్ళకు బయలుపరచబడిన ప్రకటనలకి అపవిత్రమైన ఆత్మలు వెళ్ళిపోలేదు. యేసు ప్రభు బోధించిన బోధ విన్న తర్వాతనే ఆయన ఆజ్ఞాపించగానే అపవిత్రమైన ఆత్మలు లోబడి వెళ్ళిపోతున్నాయి. కనుకనే ఇది క్రొత్త బోధగా ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఆయన పోషిస్తానని చెప్తున్నారు. శ్రేష్టమైన మంచి గోధుమలతో నేను మిమ్మల్ని పోషిస్తానని చెప్తున్నారు కదా. అది దేవుని రాజ్య సంబంధమైనటువంటి క్రొత్త ప్రకటనలు. ఈ దేవుని రాజ్య సంబంధమైన క్రొత్త ప్రకటనలు ఆయన బోధించినప్పుడు అధికారముతో ఆయన బోధించాడు. కనుకనే అపవిత్రమైన ఆత్మలు లోబడి వెళ్ళిపోయినాయి. ఆయన మనల్ని ఇలాంటి ఒక ప్రకటనలతో దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఈ క్రొత్త ప్రకటనలని మనం ఆహారంగా, మన ఆత్మకి ఆహారంగా మనం తీసుకున్నప్పుడు సమస్త విధమైన అపవిత్ర ఆత్మలు ఇక నీకు లోబడబోతున్నాయి. నీవు ఆజ్ఞ ఇవ్వగానే ప్రతి విధమైన చీకటి, దురాత్మ, అంధకార శక్తులు, చాతబడి శక్తులు, దురాత్మ శక్తులన్నీ లోబడి పారిపోతాయి అవి. ఎందుకంటే నీవు తీసుకుంటున్నటువంటి ఆహారం అతి శ్రేష్టమైన క్రొత్త గోధుమలు, దేవుని రాజ్య సంబంధమైన క్రొత్త ప్రకటనలు నువ్వు తీసుకుంటున్నావు కనుక నీకు ఇలాంటి ఒక అధికారం ఇవ్వబడుతుంది. ఈ అధికారముతోనే నీవు ఒక జయ జీవితం నువ్వు చేయగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడు మనల్ని పోషించే అనుభవము, క్రొత్త గోధుమలతో దేవుడు మనల్ని పోషిస్తాడు. రెండో విషయాన్ని చెప్తాను, గమనించండి. ఆదికాండము 41వ అధ్యాయము 47వ వాక్యము నుండి, సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దానిని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఐగుప్తులో సమృద్ధిగా పంట పండినటువంటి 7 సంవత్సరాలు, ఈ 7 సంవత్సరములలో పండినటువంటి ఆ పంట అంతా కూడా భూమి ఎలా పండిందో తెలుసునా? విరివిగా పండిందట. అధికముగా పంటనిచ్చింది. భూమి అధికమైన పంటనిచ్చింది. 7 సంవత్సరాలలో భూమి అధికమైన పంటనిస్తే ఏ పట్టణము చుట్టూ ఉండే పొలాలు ఉన్నాయో అక్కడే యోసేపు ఏం చేశాడంటే ఆ ధాన్యమును ఆయన నిల్వ చేశాడు. దాని తర్వాత మరలా 7 కరువు సంవత్సరాలు వచ్చినాయి. దాని తర్వాత మరలా 7 కరువు సంవత్సరాలు వచ్చినాయి. ఈ 7 కరువు సంవత్సరములలో నిలువ చేయబడినటువంటి ధాన్యముతో వారు పోషించబడ్డారు. అన్ని దేశాలకి కరువు వచ్చింది. అన్ని దేశముల ప్రజలంతా కూడా ఐగుప్తులో ధాన్యం ఉన్నదని అక్కడికి వెళ్ళి ఆ ధాన్యాన్ని కొని వాళ్ళ ఆకలి తీర్చుకున్నారు. యాకోబు కూడా తన కుమారులతో అదే చెప్పారు. మీరేలా ఇక్కడ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఉంటారు? ఐగుప్తులో ధాన్యం ఉన్నదని నేను విన్నాను. రోకలు చేతబట్టుకొని వెళ్ళి ధాన్యము కొనుక్కురండి, మనము, మన కుటుంబము, పిల్లలు అందరూ పోషించబడతారని చెప్పారు. కనుక ఐగుప్తులో 7 సంవత్సరముల పంటని యోసేపు ఏం చేశాడంటే నిలువ చేశాడు. రాబోయేటటువంటి కరువు సంవత్సరములలో తృప్తిగా పోషించబడేదానికే ఆ ధాన్యాన్ని నిల్వ చేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆ కరువు సంవత్సరములలో వీరు తిన్నటువంటి ధాన్యం ఏంటో తెలుసునా? నిలువ చేయబడినటువంటి ధాన్యం తిన్నారు. ఒకటి గమనించాలి, క్రొత్త ధాన్యం యొక్క రుచి వేరుగా ఉంటుంది. నిలువ చేయబడినటువంటి పాత ధాన్యం యొక్క రుచి వేరుగా ఉంటుంది. చూడండి, దేవుడు క్రొత్త ధాన్యం యొక్క రుచిని చూపిస్తున్నాడు. నిలువ చేయబడిన పాత ధాన్యం యొక్క రుచిని కూడా ఆయన తన బిడలకి చూపిస్తున్నాడు. కనుక క్రొత్త ధాన్యము పండినప్పుడు ఆ ధాన్యమునకు పెద్దగా విలువ ఉండదు. క్రొత్త ధాన్యం అంతా ఒకేసారి పండి వస్తుంది కనుక రేటు తక్కువగానే ఉంటుంది. కానీ అదే ధాన్యం నిల్వ చేయబడిది పాతగిలితే ఆ తర్వాత దాని రేటు పెరుగుతుంది, దాని విలువ పెరుగుతుంది.
గనుక ఇప్పుడు విలువైనటువంటి పాత ధాన్యముతో దేవుడు నిలువ చేయబడినటువంటి ధాన్యముతో ప్రభు ఏం చేస్తానంటే పోషిస్తాను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రొత్త ధాన్యము యొక్క రుచి చూపించిన దేవుడే నిలువ చేసినటువంటి పాత ధాన్యమును కూడా, పాత గోధుమలతో కూడా దేవుడు మనల్ని పోషిస్తానని చెప్తున్నాడు. దీని ఆత్మీయమైన అర్థం ఏంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వాక్యము. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టింది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులను చెప్పేదను. ఇక్కడ మీరు గమనించండి, యేసు ప్రభు చెప్తున్నారు, నా నోరు తెరిచి నేను ఉపమాన రీతిగా మీకు బోధిస్తాను. లోకము పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు మరుగు చేయబడిన, అంటే నిలువ చేయబడినటువంటి కొన్ని సంగతులు నేను మీకు బోధిస్తాను. ఇది నిలువ చేయబడినటువంటి ధాన్యం, మరుగు చేయబడినటువంటి ధాన్యం. యేసు ప్రభు అదే చెప్తున్నాడు. లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడ్డాయి కొన్ని, అవి బయలుపరచబడలేదు. ఇప్పుడు ఆయన నోరు తెరిచి ఉపమాన రీతిగా వారికి బోధిస్తున్నాడు. మరుగు చేయబడనివన్నీ, కనబడనివన్నీ కూడా ప్రజలకి చక్కగా తేటగా అర్థమయ్యేటట్టుగా యేసు ప్రభు ఏం చేశాడంటే ఉపమాన రీతిగా వారికి బోధిస్తూ వచ్చారు. ఉపమానం అంటే దాని అర్థం ఏంటంటే కనబడనటువంటి దానిని కనబడే దానితో పోల్చి బోధించటమే ఉపమానం. గనుక పరలోక రాజ్యము అనేది మరుగు చేయబడింది, అది కనబడదు. అది ఎలాగైనా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా బోధించాలంటే కనబడే దానితో పోల్చి చెప్పాలి. అందుకే యేసు ప్రభు ఉపమానము లేకుండా ఆయన ఏది బోధించలేదు, ఉపమాన రీతిగానే యేసు ప్రభు బోధిస్తూ వచ్చారు. గనుక పరలోక రాజ్య సంబంధమైనవన్నీ కూడా లోకము పుట్టింది మొదలుకొని మరుగు చేయబడ్డాయి. అలా మరుగు చేయబడి నిలువైనటువంటి వాటిని యేసు ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రజలకు బోధిస్తున్నారు. ఒక్కొక్క ఉపమానాన్ని ప్రజలకు బోధించినప్పుడు పరలోక రాజ్య సంబంధమైనటువంటి మర్మములని, మరుగైన సంగతులని ప్రజలు తేలిగ్గా గ్రహించగలిగారు. వాటిని తేలిగ్గా ప్రజలు నేర్చుకొనగలిగారు. పరలోక రాజ్యము కొరకై సిద్ధపడగలిగారు. దానికి ముందే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యాన్ని దేనితో పోలిస్తే అర్థమవుతుంది అని ఆయన ఏం చేశాడంటే, ఒక స్త్రీ 3 కొంచెముల పిండి తీసుకొని అది ఒక ముద్దగా పిసిగి అది పులిసి పొంగు వరకు అందులో ఉంచినటువంటి పుల్లని పిండిని పోలి ఉన్నది అని చెప్పారు. పరలోక రాజ్యము దేని పోలి ఉన్నదంటే, ఒక స్త్రీ 3 కొంచెముల పిండి తీసుకొని అది పులిసి పొంగు వరకు అందులో పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఇక్కడ ఈ పుల్లని పిండి అనేది పరలోక రాజ్యం ఈ విధంగా పోలి ఉన్నది. 3 కొంచెముల పిండిలో ఈ పుల్లటి పిండిని పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ముద్దంతా కూడా ఆ పిండి పొలవ చేస్తుంది. ఆ ముద్దంతా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే పులిసిపోతుంది. ఒక స్త్రీ, మనకు తెలుసు స్త్రీ అనగా సంఘము. సంఘములో 3 అనుభవాలు మనం చూస్తాం. ఒకటి, సంఘము అనేది ఇజ్రాయేలు అరణ్యములు వేసిన గుడారము కూడా 3 అనుభవాలు మనం చూస్తాం. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఏ స్థలము విలువలు ఆ స్థలానికే ఉంటాయి. ఏ స్థలములో ఉండవలసిన ఉపకరణాలు ఆ స్థలములోనే ఉంటాయి. ఆవరణములో ఉండవలసిన వారు ఆవరణములోనే సేవలు చేయాలి. పరిశుద్ధ స్థలములో ఉండవలసిన ఉపకరణాలు పరిశుద్ధ స్థలములోనే ఉంటాయి, అక్కడ సేవలు అక్కడ వాళ్ళే చేయాలి. అతి పరిశుద్ధమైన స్థలములో ఉండాల్సిన ఉపకరణాలు అక్కడ ఉంటాయి, అక్కడికి వెళ్ళవలసిన వారు మాత్రమే అక్కడికి వెళ్ళి సేవ చేయాలి. ఇవన్నీ కూడా క్రమ ప్రకారం చేయాలి. ఆవరణానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర అడ్డుగా ఉంటుంది. ఆ తర్వాత ఆ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధమైన స్థలానికి ఒక తెర అనేది అడ్డుగా ఉంటుంది. కనుక దేనికి దానికే ఉంటుంది. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అంత ఏకలోకంగా ఏకముగా ఉండదు, ఏకంగా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఇలా ఆ సేవలు కొనసాగుతూ వచ్చినాయి. సంఘములో కూడా ఇలాగే 3 అనుభవాలు మనం చూస్తున్నాం. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. మన జీవితం కూడా 3 విధాలుగా ఉంటుంది. శరీరము, ప్రాణము, ఆత్మ 3 విధాలుగా ఉంటుంది. గనుక ప్రాణము, ఆత్మ, శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలి.
పౌలు అదే అంటాడు తెస్సలోనికే సంఘాలు, మీ ప్రాణము మీ ఆత్మ శరీరము సమాధానకర్త అయిన దేవుడు సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. గనుక ఈ స్త్రీ అంటే సంఘము. ఆవిడ 3 కొంచెముల పిండి తీసుకున్న చూడండి. ఒకటి ప్రాణము, శరీరము, ఆత్మకి సూచనగా ఉన్నాయి. ఆ 3 కొంచెముల పిండి ఏమవ్వాలంటే పులిసి పొంగాలి. అది పులిసి పొంగి అంత ఒక పరిపూర్ణతకు రావాలి, ఒక సంపూర్ణతకు రావాలి. అలా సంపూర్ణతకు రావాలంటే పుల్లని పిండి తీసుకెళ్ళి అందులో ఉంచాలి. కనుక ఈ పుల్లని పిండి అందులోకి వెళ్ళినప్పుడే ముద్దంతా కూడా పొలవ చేసి ఒక సంపూర్ణతలోనికి తీసుకొస్తుంది. పొలవని పిండితో రొట్టె చేస్తే అది పొంగదు, అది అంత రుచిగా ఉండదు. ఎప్పుడైతే పిండి పులుస్తుందో అప్పుడు రొట్టె చేస్తే అది పొంగుతుంది, అది రుచిగా ఉంటుంది. కనుక ఇప్పుడు 3 కొంచెముల పిండి ప్రాణము, ఆత్మ, శరీరము సంపూర్ణ సిద్ధి చెందినట్లుగా పుల్లని పిండిని పోలిన పరిశుద్ధాత్మ మనలో ఉంచబడాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మన ప్రాణమును, ఆత్మను, శరీరమును సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తాడు. కనుకనే అప్పుడు మనము దేవుని రాజ్యముగా మనం మార్చబడతాం, దేవుని రాజ్యముగా మార్చబడతాం. ఇది లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు ఇవి. ఇప్పుడు యేసు ప్రభు వాటిని బయలుపరుస్తున్నాడు. ఈ మరుగైనటువంటి సంగతులతో ఆయన మనల్ని ఏం చేయబోతున్నాడంటే మనల్ని పోషించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మరుగైన సంగతుల ద్వారా ఏం జరుగుతుందంటే మనకి ఆత్మకి, శరీరానికి, ప్రాణమునకి ఒక సంపూర్ణత కలుగుతుంది. మనం పరిపూర్ణపరచబడుతున్నాం. సంపూర్ణ సిద్ధి అనేది మనకు కలుగుతుంది. మొదటిగా క్రొత్త ధాన్యముతో మనం పోషించబడినప్పుడు సాతాను అపవిత్రమైన ఆత్మలన్నీ కూడా మనకు లోబడుతున్నాయి, అవి పారిపోతున్నాయి. ఇప్పుడు మనము పాతదైన నిలువ చేయబడిన ధాన్యం మనం భుజించినప్పుడు, మనం ఆహారంగా తీసుకున్నప్పుడు మన ప్రాణములో, ఆత్మలో, శరీరములో ఒక సంపూర్ణ సిద్ధి కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తున్నారు. మన ప్రాణము పరిపూర్ణతలోకి రావాలి, మన శరీరము ఒక సంపూర్ణతలోకి రావాలి, మన ఆత్మ ఒక సంపూర్ణతలోకి రావాలి. ఈ సంపూర్ణతలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకొస్తారు. ఏ సంపూర్ణతలోకి ఆయన మనల్ని తీసుకొస్తారో తెలుసునా? ఆయన క్రీస్తు యేసు సంపూర్ణతలోనికి మనల్ని తీసుకొస్తారు. కనుక క్రీస్తునకు కలిగిన సమాన సంపూర్ణత గలవారమగునట్లు ఎఫెసీ పత్రికలు ఇది రాయబడి ఉంటుంది. మనకు ఏ సంపూర్ణత కావాలంటే క్రీస్తు యేసునకు కలిగిన సమాన సంపూర్ణత కావాలి. కనుక మనం మనుషుల యొక్క సంపూర్ణతలే కాదు, మనుషుల యొక్క సంపూర్ణతలోకి, మనుషుల యొక్క పోలికలోనికి కాదు మనం మారవలసింది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మారుస్తున్నది యేసయ్య సంపూర్ణతలోకి, ఆయన పోలికలోనికి మనల్ని మారుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, నేను ఇంతకు ముందు కూడా ఒక చిన్న విషయం మీరు అర్థం చేసుకునేదానికి చెప్పాను. 1 లీటర్ పాలు తీసుకొని వాటిని వేడి చేసి మనం అందులో ఒక మజ్జిగ చుక్క అందులో వేస్తే ఆ పాలు తెల్లవారేసరికి అది ఏమవుతుంది? అది గడ్డ కట్టిపోతుంది. అది గడ్డ కట్టిన తర్వాత మనం దాంట్లో కవ్వం పెట్టి చితికితే ఆ తర్వాత మనకు మరలా వచ్చేది పాలు వస్తాయా, మజ్జిగ వస్తాయా? చెప్పాలి. మనకి మరలా మన ఆ కవ్వం పెట్టి మనం దాన్ని చితికినప్పుడు మనకి పాలు రావు, మనకు వచ్చేది ఏంటంటే మజ్జిగ. రాత్రి ఏ మజ్జిగ చుక్క అయితే అందులో వేసామో ఆ మజ్జిగ చుక్క, ఆ లీటర్ పాలైనా 10 లీటర్ల పాలైనా సరే, ఆ మజ్జిగ చుక్క ఏం చేస్తుందంటే ఒక గడ్డలాగా దానిని మార్చివేస్తుంది. తర్వాత దాన్ని చితికితే మజ్జిగే వస్తాయి కానీ పాలు రావు. పాలు అనేది మన జీవితం, మజ్జిగ చుక్క అనేది పరిశుద్ధాత్మ మనలో వేయబడుతున్న కార్యం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. తర్వాత చితికితే పరిశుద్ధాత్మ ద్వారా వేయబడిన ఆ మజ్జిగ వస్తున్నాయి కానీ ఇక పాలు రాలేదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత మనల్ని తరచి చూడగా ఇక మనం కనబడము, క్రీస్తే మనలో కనబడుతున్నాడు. గనుక ఇక మనం కనబడకూడదు. అందుకే పౌలు అంటాడు, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నాను. గనుక మనము నిలువ చేయబడిన పాతదైన ధాన్యముతో దేవుడు మనల్ని పోషించినప్పుడు ఆయన సంపూర్ణతలోనికి మనము మార్చబడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ విషయాన్ని చెప్తాను. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము
సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 27వ వాక్యం నుంచి మనం గమనించినప్పుడు చదివినప్పుడు, దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడైన షోభియును, లోదెబారు ఊరివాడగు అమీయేలు కుమారుడైన మాకీరును, రొగేలీము ఊరివాడును, గిలాదీయుడునైన బర్జిల్లయి అరణ్యమందు జనులు అలిసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి, అక్కడ గమనించండి, పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుగాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జొన్న ముద్దలు ఇవన్నీ తీసుకొని వచ్చారు. దావీదు దగ్గర ఉన్న జనులు భోజనం చేయుట కొరకై 14 రకాలైనవి అక్కడ రాయబడింది. వీళ్ళు ముగ్గురు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు మహనయీమునకు 14 రకాలైనటువంటి ఆ పదార్థాలని వాళ్ళు తీసుకొచ్చారు. మీరందరూ ఈరోజు దేవుని మందిరానికి వచ్చారు. ఈ 14 రకాలైన వాటి పదార్థాల్లో మీరు ఒక్కటైనా తెచ్చారా? ఏది అటు చూస్తున్నారు? మీరు ఒకటైనా తీసుకొచ్చారా? మీరు ఒక్కటి కూడా తీసుకురాలేదు. మీరు ఎలా వచ్చారు? ఒట్టి చేతులతో తగునాటు వచ్చి ఇక్కడ కూర్చొని ముసుకేశారు. తగునాటు వచ్చి కూర్చొని ముసుకేశారు. చూడండి, వాళ్ళు ముగ్గురు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు మహనయీముకి ఇన్ని రకాలైనటువంటి వాటిని వాళ్ళు తీసుకొచ్చారు. దేవుని మందిరానికి మనం వెళ్తున్నాం, మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. దేవుని మందిరానికి మనం వెళ్తున్నాం, ఒట్టి చేతులతో మనం వెళ్ళకూడదు. సౌలు గురించి మనం చెప్తాం, దేవుని ఆజ్ఞలు ధిక్కరించాడు, రాజ్యం లేదు, కృప పోగొట్టుకున్నాడు. కానీ సౌలుకి ప్రారంభ దినాల్లో ఒక మంచి ప్రకటన ఉండేది. గాడిదలు కనబడినప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, దైవజనుని దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తాడు, మన గాడిదలు దొరుకుతాయి అని చెప్పి ఒక ఆలోచన వచ్చి దైవజనుని దగ్గరికి వెళ్దామంటే వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసునా? తనతో ఉన్నవానితో చెప్పాడు, దైవజనుని దగ్గరికి వెళ్ళాలంటే మన దగ్గర ఏమి లేదు కదా, మనం ఏదైనా తీసుకొని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఏమి లేదు కదా మన దగ్గర. అంటే ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఒక ఆలయానికి మందిరానికి వెళ్ళేటప్పుడు ఏదైనా మనము ఏం చేయాలి? తీసుకొని వెళ్ళాలి. ఒట్టి చేతులతో మనము వెళ్ళకూడదు. అది ఒక ప్రకటన వాళ్ళకి. అప్పుడు ఆయనతో ఉన్న వ్యక్తి చెప్పాడు, నా దగ్గర అరపావుతులము ఎంతో వెండి, కొద్దిగా వెండి ఉంది, అది ఆ దైవజనునికి ఇద్దాం, మన కోసం ప్రార్థన చేస్తాడు అని చెప్పాడు. చూడండి, చాలామంది దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వస్తారు, వట్టి చేతులతోనే వెళ్తారు. మరి వాళ్ళు ముగ్గురు దావీదు దగ్గరికి వచ్చారు. ఎన్ని తీసుకొచ్చారు చెప్పండి? 14 రకాల కార్యాలు అక్కడ ఉన్నాయి. మరి వీటిలో ఒక్కటైనా మనం దేవుని సన్నిధి తీసుకొస్తున్నామా? పోనీ చిక్కుడుగాయలన్నా తెస్తున్నామా? పోనీ పేలాలన్నా తెస్తున్నామా? జున్ను ముద్దలంటే మీకు ఇక్కడ దొరకవులే, జున్ను ముద్దలంటే దొరకవు. పోనీ గోధుమలు తెస్తున్నామా? పోనీ పిండి తెస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అలా తీసుకొని వస్తే అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? దేవుని వాక్యానికి లోబడి మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకుండా మీరు దేవుని సన్నిధికి ఏది తీసుకురావాలో తీసుకొస్తే విశ్వాసం పోగొట్టుకొని అడుక్కోవాల్సిన అవసరం ఏమి? వాళ్ళు తీసుకొచ్చినటువంటి కార్యంలో చూడండి, వేచిన గోధుమలు ఉన్నాయి, సాధారణమైన గోధుమలు ఉన్నాయి. మామూలు గోధుమలు అక్కడ కనబడుతున్నాయి, వేచిన గోధుమలు కనబడుతున్నాయి. ఇప్పుడు మూడవదిగా నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, వేచిన గోధుమలు. దేవుడు మనల్ని పోషించబోతుంది, వేచిన గోధుమలతో పోషించబోతున్నారు. కొన్ని గింజ పదార్థములని ఉడకబెట్టి తింటారు, కొన్నిటిని వేపి తింటారు. ఉడకబెట్టి తింటే ఏమవుతుంది? అవి ఉడుకుతాయి, వాటిలో ఉన్న విటమిన్స్ అంతా కూడా నీళ్ళల్లో పోతుంది, సప్పగా చెత్త తిన్నట్టే ఉంటుంది ఉడకబెట్టి తింటే. కానీ వాటిని వేపి తింటే అందులో ఉండాల్సిన విటమిన్స్ అందులో ఉంటాయి, అవి శరీరానికి బలాన్ని ఇస్తాయి, ఆరోగ్యం ఇస్తాయి, అవి శరీరానికి శక్తిని అనుగ్రహిస్తాయి. ఇండ్లల్లో కూర్చొని ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఉడకబెట్టుకొని తింటారు. తీరిగ్గా ఉంటారు కనుక కూర్చొని గంట అయినా 2 గంటలైనా నానబెట్టుకొని ఉడికేదాకా ఉడకబెట్టి గ్యాస్ అంతా అయిపోయేదాకా ఉడకబెట్టి తింటారు. కానీ కొంతమంది
మన దేశమును కాపుదలగా ఒక సైన్యం ఉంటుంది, ఆర్మీ సైన్యం, మిలిటరీ సైన్యం. వాళ్ళకి ఏం చేస్తారో తెలుసునా, ఉడకబెట్టినవి వాళ్ళకి పంపించరు, వేచిన ధాన్యమే వాళ్ళకి పంపిస్తారు తినడానికి. వేచిన ధాన్యమే ప్యాకెట్ చేసి పంపిస్తారు. వేచిన ధాన్యాన్ని ప్యాకెట్ చేస్తే అవి ఎన్ని రోజులు నిలవ ఉంటాయి? అవి నెల రోజులై నిలవ ఉంటాయి, 2 నెలలైనా నిలవ ఉంటాయి. వాటికి ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని బట్టి వాటికి ఒక టైం అనేది ఉంటుంది. కానీ ఉడకబెట్టిన ఎన్ని రోజులు నిలవ ఉంటాయి? మీరు ఎవరు ఉడకబెట్టలేదా? ఎన్ని రోజులు ఉంటాయి? ఒకరోజే ఉంటాయి. ఉడకబెడితే ఒకరోజే ఉంటుంది అది నిలవ. కానీ దాన్ని వేపితే అవి కొన్ని రోజులుగా నిలవ ఉంటుంది. కనుక వీటిని ఏం చేస్తారంటే ఆర్మీలో ఉన్నటువంటి సైన్యానికి వేచిన ధాన్యమును పంపిస్తారు. ఎందుకంటే అక్కడ ఉడకబెట్టుకొని వాళ్ళు తినడానికి అక్కడ వాళ్ళకి పాత్రలు సమయం అదంతా ఉండదు. కనుక వేచిన ధాన్యమే వాళ్ళు తింటారు. కనుక వేచిన ధాన్యం తిన్నప్పుడు వాళ్ళు బలముగా ఉంటారు. దావీదుతో ఉన్నవారికి ఇక్కడ వేచిన ధాన్యం తీసుకొచ్చారు. అబీగయిలు కూడా దావీదు దగ్గరికి వెళ్ళేటప్పుడు 5 మానికల వేచిన ధాన్యమును తీసుకెళ్ళింది ఆవిడ. 5 మానికల వేచిన ధాన్యమును తీసుకొని వెళ్ళింది. కనుక ధాన్యము వేపబడాలి అంటే ఆ పెనం మీద కానీ ఏదైనా ఒక కుండలో కానీ ఒక పాత్రలో కానీ వేసి కింద మంట పెట్టాలి. కింద మంట పెట్టినప్పుడు ఆ వేడిమికి అందులో ఉన్న ధాన్యం అనేది ఏమవుతుందంటే అది వేపబడుతుంది. ఆ వేడిమి లేకపోతే ఆ ధాన్యం అనేది వేపబడదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వేచినటువంటి ఈ గోధుమలు దేనికి సూచనగా ఉన్నాయంటే అనేకమైన శ్రమలలో శోధన మధ్యలో బయలుపరచబడుతున్న దేవుని రాజ్య సంబంధమైన ప్రకటనలవి. శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో బయలుపరచబడుతున్నటువంటి ప్రకటనలు. చూడండి, సాధారణముగా ఉంటే బయలుపరచబడతాయి కొన్ని ప్రకటనలు. ఏ పని చేయకపోయినా కూర్చొనున్న కొన్ని ప్రకటనలు వస్తాయి, నిద్రపోయినా కొన్ని ప్రకటనలు వస్తాయి. కానీ పరిచర్య చేస్తూ, శ్రమ పడుతూ, కష్టపడుతూ, ఇబ్బందుల్లో నడిపించబడేటప్పుడు కొన్ని ప్రకటనలు వస్తాయి. ఏ ప్రకటనలు బలమైనవిగా ఉంటాయి? ఏ ప్రకటన బలమైనదిగా జనాల్లో క్రియ జరుగుతుంది? ఏ ప్రకటన జనాలకి అది తృప్తిని కలగచేస్తుంది? అనేకమైన శ్రమల్లో, ఉపద్రవాల్లో నడిపించబడుతూ బయలుపరచబడేటటువంటి ప్రకటనలు ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఆ ప్రకటనల ద్వారా ప్రజలు ఆదరించబడతారు. ఆ ప్రకటనల ద్వారా ప్రజలు విడుదల పొందుతారు. ఆ ప్రకటనల ద్వారా ప్రజలకి ఆత్మీయంగా సంపూర్ణత కలుగుతుంది. ఏ పని చేయరు, వాళ్ళకు వస్తాయి కొన్ని ప్రకటనలు. ఏ పని చేయరు, కొంతమంది నిద్రపోతారు, ప్రకటనలు వస్తాయి. గమనించండి, యేసు ప్రభు రూపాంతరం చెందటానికి రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు 3 శిష్యులు వెంట పెట్టుకొని వెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహాన్ని వెంట పెట్టుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రూపాంతర కొండ మీదకి యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు మోషే, ఏలియాలు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడారు. వారు నిర్గమమును గురించి మాట్లాడారు, అంటే ప్రయాణమును గురించి మాట్లాడారు. యేసు ప్రభు పొందబోతున్న శ్రమలను గురించి వారు మాట్లాడారు, ఆయన మాట్లాడారు, డిస్కషన్ జరిగింది. ఈ టైంలో ఈ 3 వెంట పెట్టుకొని వెళ్ళాడు కదా, ఈ 3 ఏం చేశారండి? మీరు చేసేది అదే, అందుకే మీరు చెప్పట్లా. ఆ 3 ఏం చేశారంటే వాళ్ళు నిద్రపోయారు. ఆ తర్వాత నిద్ర మేల్కొని లేచారు. లేచిన తర్వాత వెంటనే పేతురుకు ఒక ప్రకటన వచ్చింది. అంటే ఆయన నిద్రపోయి లేచిన తర్వాత నిద్రలో ఆయనకు ఒక ప్రకటన వచ్చింది. వెంటనే ఆయనకు వచ్చిన ప్రకటన ఏంటంటే, బోధకుడా, నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి, ఈ కొండ మీద 3 పర్ణశాలలు మేము కడతాం. ఆయనకు వచ్చిన ప్రకటన అది. అక్కడ రాయబడింది, పేతురు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియకయే మాట్లాడాడంట. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అని తెలియలేదు. ఆ ప్రకటన ఏందో, ఆ ప్రకటన గురించి ఏం మాట్లాడుతున్నాడో తెలియలేదు. కొంతమంది చెప్తారు, రాత్రంతా నిద్రపోయి దేవుడు మీకు ఒక మంచి ప్రకటన ఇచ్చాడని చెప్తారు. కానీ ఆ ప్రకటన ఆయన ఏం చెప్పాడో తెలియదు, ఆ జనాలు ఏమిన్నారో తెలియదు. మళ్ళీ ఆయనే చెప్తాడు, నేనేం మాట్లాడా ఈరోజు నాకే తెలియలేదని. అంటే అది శ్రమల్లో, శోధనల మధ్యలో, ఇరుకు ఇబ్బందుల మధ్యలో నడిపించబడితే వచ్చిన ప్రకటన కాదు అది. అది ఏ ప్రకటన? అది శుతిమెత్తగా ఏ పని చేయకుండా, శుతిమెత్తగా ఉండి కదలకుండా ఉంటే బయలుపరచబడ్డ ప్రకటన, లేకపోతే నిద్రపోతే వచ్చే ప్రకటన.
కనుక అది ఆయనకి అర్థం కాదు, జనాలకి అర్థం కాదు. జనాలకి అర్థం కాదు, ఆయనకి అర్థం కాదు. ఎందుకంటే అది శ్రమల్లో నుంచి వచ్చింది కాదు ఆ ప్రకటన, కష్టాల్లో నుంచి వచ్చింది కాదు ఆ ప్రకటన. పరిచర్య చేసేటప్పుడు కష్టపడి శక్తికి లోపం లేకుండా పరిచర్య చేసి ఆ పరిచర్యలో పరిపూర్ణత చెంది ఆ తర్వాత బయలుపరిచే ప్రకటనలు బోధిస్తే ప్రజలు ఏమంటారో తెలుసునా, ఈ ప్రకటన, ఈ వాక్యము చాలా బాగుంది, క్రొత్త సంగతులు బోధిస్తున్నాడు, మరుగైన సంగతులు బోధిస్తున్నారు, ఇవి మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి, మేము ఇంతకుముందు ఎప్పుడు వినలేదంటే అప్పుడే అర్థమవుతుంది ఈ శ్రమల్లో నుంచి, పరిచర్యలో కష్టపడిన విధానంలో నుంచి వచ్చిన ప్రకటనలు అని అప్పుడే అర్థమైపోతుంది. కనుక మనకి ప్రకటనలు అనేది రావాలి. ఎక్కడి నుంచి రావాలంటే పరిచర్యలో నలగొట్టబడినప్పుడు బయలుపరచబడే ప్రకటనల విలువలు వేరుగా ఉంటాయి. అవి ప్రజల్లో క్రియ జరుగుతాయి. ఆ ప్రకటనలు హృదయాన్ని హత్తుకుంటాయి, మారు మనసు కలగజేస్తాయి, పశ్చాత్తాపం కలగజేస్తాయి, ఆత్మీయతలో ఎదుగుదల కలగజేస్తాయి. ఆ ప్రకటనలో పేతురు ప్రకటన వచ్చింది. ఎలా వచ్చింది ఆ ప్రకటన? నిద్రపోతే వచ్చింది. ప్రియమైన వారలారా, ప్రకటనలు అనేది ప్రభు ఇస్తాడు. ప్రకటనలు అనేది ఎవరిస్తారు? ప్రభు ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ కష్టపడి ప్రయాసపడి ఈ ప్రయాసలో వచ్చినటువంటి ప్రకటనలను తీసుకోరు. ఎవరైనా ఆ ప్రకటన సిద్ధపరచుకొని ఉంటే దానికి కాఫీ కొట్టేస్తారు. దానికి కాఫీ కొట్టి ఏం చేస్తారంటే ఆ ప్రకటన బోధిస్తారు. అది ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు దేవుని యొద్ద నుండి ఒక ప్రకటన పొందేటప్పుడు ఆయన వైపు చేతులు చాపాలి. ఆయన వైపు చేతులు చాపాలి. ఆయన వైపు చేతులు చాపినప్పుడు ఆయన ఆ ప్రకటన ఇస్తే ఆ ప్రకటన పానం చెయ్యాలి. ఆ ప్రకటన ఏం చేయాలి? పానం చేయాలి. ఇప్పుడు నేను పానం చేశాను, ఆ ప్రకటన నేను పానం చేశాను, అది నాకు జీర్ణించకపోతుంది. ఆ తర్వాత అది ప్రజలకు చెప్తే దేవుడిచ్చిన ప్రకటన అది అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటుంది. చూడండి, మన దేవుని దగ్గర ప్రకటన పొంది చెప్తే అది ఎంతో వేచిన ధాన్యంకున్న విలువలవి. అవి వేచిన ధాన్యంకున్నటువంటి విలువలు. ఇట్లా దేవుడిచ్చిన ఆ ప్రకటన తాగేటప్పుడు కొన్ని నీళ్లు మనం దోచిట్లో పోసుకొని తాగేటప్పుడు మన మోచేతుల ముడి కింద కొన్ని జారిపోతుంటాయి. మోచేతుల కింద జారిపోయి నీళ్ళ దగ్గరికి పోయి ఒకడు దోశలు పట్టుకొని 5 అవుతున్నాడు అనుకో, దాంట్లో బలం ఉంటుందా? బలం ఉంటుందా? లేకపోతే ఒకడు తాగి ఊసి నీళ్ళు తాగితే అందులో బలం ఉంటుందా? ప్రియమైన దేవుని బిడలారా, వాటిలో బలం ఉండదు. అలాంటి ప్రకటనలు కాదు మనం పొందాల్సింది. వేచిన ధాన్యము ఎంత రుచిగా ఉంటుంది, అది కొన్ని దినాలైనా సరే అది పాడవకుండా ఉంటుంది. ఆ ధాన్యము తిన్నప్పుడే మనిషికి బలం కలుగుతుంది. వేచిన ధాన్యమును సైన్యం తింటారు, వాళ్ళు ఉడకబెట్టుకొని తిన్నారు, వేచిన ధాన్యమే తింటారు. కనుక వాళ్ళు బలంగా శత్రువులతో పోరాడి యుద్ధం చేస్తారు. మన పోరాడి యుద్ధం చేసి ఆ యుద్ధంలో మనం జయం పొందాలంటే వేచిన ధాన్యం మనకు అవసరం. శ్రమల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి కష్టాల్లో పుట్టుకొచ్చిన ప్రకటనలు కావాలి. యేసన్న గారు ప్రసంగాలు చేసేవాళ్ళు చూడండి, చాలా దినాలు ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఎక్కువ చోట్ల జక్కయ్య గురించి చెప్పేవాళ్ళు. జక్కయ్య గురించి చెప్పేవారు. ఆ 12 సంవత్సరాల వ్యాధిగ్రస్తుల స్త్రీ గురించి చెప్పేవారు. ఆ గూని ఉన్న ఆ స్త్రీని గురించి చెప్పేవాళ్ళు. ఈ చిన్న చిన్న ఉపమానాలే చెప్తుండేవాళ్ళు యేసన్న గారు. కానీ ఆ ఉపమానాలు అవి తెలిసిన విషయాలే. ఎంతమంది వాటి ద్వారా పశ్చాత్తాపడ్డారు, ఎంతమంది ఆ వాక్కుల ద్వారా రక్షించబడ్డారు, ఎంతమంది రోగాల నుంచి విడుదల పొందారు, ఎంతమంది సమస్యల నుంచి విడుదల పొందారు. ఆ చిన్న ప్రకటనలే ఎంతమంది బలపరచబడి బలం పొందారు. కారణం ఏంటో తెలుసునా? అవి శ్రమల్లో నుంచి పుట్టుకొచ్చిన ప్రకటనలు. అవి దేవునికి మహిమ కలుగునుగాక. అవి శోధనలో నుంచి, కష్టాల మధ్యలో నుంచి పుట్టుకొచ్చిన ప్రకటనలవి. ఆకలి దప్పిక మధ్యలో పుట్టుకొచ్చిన ప్రకటనలవి, వేచబడిన గోధుమలవి. ఆ ప్రకటనలు మనుషులకి బలం కలగచేస్తాయి, ఆత్మీయ స్థితిలో ఒక ఎదుగుదల కలగచేస్తాయి. అందుకే వేచిన ధాన్యము దావీదు తినాలి, దావీదుతో పనివారు తింటే అరణ్యములో ఉన్నారు, బలవంతులుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ వేచిన ధాన్యముతో దేవుడు మనల్ని ఏం చేస్తానంటే ఆయన పోషిస్తానని చెప్తున్నారు. ఇంకొక మాటను చూడండి, 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 14వ వాక్యం. 32వ అధ్యాయము 14వ వాక్యం ద్వితీయోపదేశ కాండం.
గోధుమల మెరికెల సారము మీకు ఇచ్చును. గోధుమల మెరికెల సారం. ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే గోధుమల మెరికెల యొక్క సారము. మెరికెలంటే బియ్యములో కొన్ని వడ్ల గింజలు ఉంటాయి చూడండి, వాటిని రాయలసీమలో కడప సైడ్ ఏమంటారంటే మెరికెలు అంటారు. బియ్యంలో ఉండేటటువంటి వడ్లని మెరికెలు అంటారు. మెరికెలు అంటే కనుక ముడి పదార్థం. ముడి పదార్థం అంటే ఇంకా అది పాలిష్ చేయబడలేదు. అది ఇంకా పాలిష్ చేయబడలేదు. అవి ముడి పదార్థం అనమాట. గోధుమలు వచ్చినట్టుగా ఫ్రెష్గా మెరికెల్లాగా ఉంటాయి అన్నమాట. మెరికెల్లాగా ఉండే ఆ గోధుమలు అవి పాలిష్ చేయబడలేదు కనుక అవి కొంచెం లావుగా ఉంటాయి, సైజు పెద్దగా ఉంటాయి. వాటి సారం వాటి ఉడకబెట్టినప్పుడు ఏమవుతుందంటే వాటి సారం అనేది బయటకు వస్తుంది. కనుక ఆ సారమును ప్రభు మనకి ఇస్తానని చెప్తున్నారు. గోధుమల యొక్క మెరికెల సారము అనేది ఎలా ఉంటుందంటే అది చాలా రుచిగా ఉంటుంది. దాంట్లో ఎక్కువగా ఆ విటమిన్స్ కూడా మంచి పదార్థాలు ఉంటాయి అన్నమాట. బలానికి అవసరమైనవి ఉంటాయి. చూడండి, మీరు అన్నం వండినప్పుడు, రైస్తో అన్నం వండినప్పుడు కొంతమంది గంజి వంపుతారు. గంజి వంపినప్పుడు ఈ అన్నం తినేదానికంటే ఒక గ్లాస్ ఆ గంజి తాగటం మేలు. ఎందుకు? ఆ రైస్లో ఉన్నవన్నీ కూడా ఏమైపోతాయి? గంజిలోకి వెళ్ళిపోతాయి. కనుక ఇప్పుడు ఆ రైస్లో ఉన్నటువంటి ఆ బలమైనవన్నీ కూడా గంజిలోకి వెళ్ళిపోతాయి. మీరేం చేస్తారంటే బలమైనవన్నీ వంపేసి అది ఆ కాలువలో పోసేసి ఈ రైస్ ఉంటుంది చూడండి, బలమంతా పోయినాక చెత్త అది తింటారు. అందుకే షుగర్ వస్తుంది. అర్థమవుతుందా? అందుకే షుగర్ వచ్చి ఒంట్లో శక్తి లేకుండా, కాళ్ళు సచ్చుబడి, చేతులు సచ్చుబడి, నడవడానికి బలం లేకుండా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే షుగర్ వచ్చిన వాళ్ళకి ముడి బియ్యం పెట్టండి అంటున్నారు. ఎందుకంటే దాంట్లో మంచి బలం ఉంటుంది, అవి తింటే సచ్చు రాదు, షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు ఈ గోధుమలు కూడా అంతే. గోధుమల యొక్క మెరికెల సారము అనేది అది మంచి బలంతో కూడిందనమాట. కనుక ఇది దేవుని రాజ్యమును గూర్చిన ప్రకటనలలో ఉన్న సారము. ఆయన రాజ్య సంబంధమైన ప్రకటనలో ఉన్న సారం ఏంటంటే రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యం. రోమాపత్రిక 14:17. దేవుని రాజ్యం భోజనము పానం కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందం. ఇది దేవుని రాజ్యం యొక్క సారం. అది గోధుమల మెరికెల సారం అనేది దేవుని రాజ్యం యొక్క సారం. ఏంటంటే భోజనం కాదు, పానం కాదు, అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మల ఆనందం. మన దేవుని రాజ్య సంబంధులం. మనం ఎవరమండి? మనము దేవుని రాజ్య సంబంధులం. మన గోధుమలుగా విత్తబడాలి, గురుగులుగా మనం విత్తబడకూడదు. గోధుమలుగా దేవుని రాజ్య సంబంధులుగా మనం విత్తబడ్డం కనుక మనము భోజనము పానము కాదు, మనది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. దేవుని రాజ్యం యొక్క సారం ఏంటంటే నీతి. దేవుని రాజ్యం యొక్క సారము సమాధానం. దేవుని రాజ్యం యొక్క సారం పరిశుద్ధాత్మలో ఆనందం. దేవుని రాజ్య సంబంధులు నీతి కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు, పరిశుద్ధాత్మలో ఆనందిస్తుంటారు. దేవుని రాజ్య సంబంధం కాని వారు భోజనము పానం అనుకుంటున్నారు చూడండి, అది కానే కాదు. మన నీతిలో ఎదగాలి, సమాధానములో ఎదగాలి, పరిశుద్ధాత్మలో మనం ఎదగాలి. మన ఆనందం ఎక్కడ ఉండాలంటే భోజనములో పానములో కాదు, పరిశుద్ధాత్మలో మన ఆనందం కనబడాలి. ఎందుకంటే మనం దేవుని రాజ్యానికి సంబంధించిన వారం. ఇది దేవుని రాజ్య సంబంధమైన సారం. ఈ సారం ప్రతి ఒక్క విశ్వాసిలో, ప్రతి ఒక్క దేవుని బిడ్డలో కనబడాలి. మిమ్మల్ని కదిలించినప్పుడు మీలో నీతి కనబడాలి, సమాధానం కనబడాలి, పరిశుద్ధాత్మలో ఆనందం కనిపించాలి. మరి నీతి ఉన్నదా? అవినీతి ఉందా? సమాధానం ఉన్నదా? అసమాధానం ఉన్నదా? పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నామా? లోక సంబంధమైన వాటి యందు ఆనందిస్తున్నామా? దేవుని రాజ్యానికి సంబంధించిన వారమా? లోకానికి సంబంధించిన వారమా? దేవుని రాజ్యం యొక్క సారం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం సంఘములో కనబడవలసిన ఈ 3 కార్యాలు కనబడాలి. సంఘములో నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం ఉండాలి. నీ కొద్ది నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపో,
మా కొద్దీ మేము నడుచుకుంటూ వెళ్తాము అంటే దానికి ఎవరే బాధ్యులండి? ఎవరు బాధ్యులు దానికి? మా కొద్దీ మేము చెప్పుకుంటూ పోతాము, మీ కొద్దీ మీరు నడుచుకుంటూ యథావిధిగా మీ కొద్దీ మీరు ఉన్నట్టయితే మార్పు లేకుండా దానికి ఎవరు బాధ్యులు? రెండిటిని కలిసి ఎదగనివ్వండి అని చెప్తున్నాడు ఆయన. గోధుమలని గురుగుల్ని కలిపి ఎదగనివ్వండి. ఒక రోజు వస్తుంది కోతకాలం, అప్పుడు వేరు చేద్దాం. గోధుమలు కొట్టులో పోయండి, గురుగుల్ని కట్టలు కట్టి అగ్నిలో వేయండి. మీ కొద్దీ మీరు పోతుంటే అలాగే ఉంటుంది. చెప్పినట్టు ఇని దాని ప్రకారం నడుచుకొని జీవితంలో మార్పు అని తీసుకొస్తే ఇలా ఉంటుంది. దేవుని రాజ్య సంబంధుల్లాగా ఎదుగుతారు, ఆయన పరలోకంలో చేర్చబడతారు. కనుక ఎవరి కొద్దీ వాళ్ళు వింటం మాత్రం వింటున్నారు. దేవుని మందిరంలో ఉండి అవినీతి పాలవటం మంచిదా? అది దేవుని సంతోషమా? దేవుని మందిరంలో ఉండి అసమాధానంగా ఉంటా దేవునికి సంతోషమా? దేవుని మందిరంలో ఉండి లోక సంతోషాలు, దేవుని మందిరంలో ఉండి దొంగలైపోవటం అది దేవుని సంతోషమా? దేవునికి ఆనందమా? ఆయన ఇంట్లో ఉండి దొంగలైపోవటం దేవుని సంతోషం, ఆనందమా? చెప్పండి. వినేదేమో వాక్యము, చేసేటేమో అన్నీ గురుగుల్లో ఉండే పనులే. దేవుని రాజ్య సంబంధమైనటువంటి కార్యాలు లేవు. ఎవరికి సంతోషం అండి? పరిశుద్ధాత్మలో మనం ఆనందించాలి. దేవుని మందిరంలో ఉండి వినటానికైతే వింటున్నాం, చదవటానికైతే చదువుతున్నాం, బాగానే ఉంది. దాని అనుసరణలోకి తీసుకురావాలిగా, దాన్ని అనుసరించాలిగా. విన్న వాక్యం ఇప్పుడు విన్న వాక్యానికి మరో క్షణమే అరగంటలోనే విన్న వెంటనే మళ్ళీ దానికి వ్యతిరేకంగా వెళ్ళిపోవటం. అనుసరించాలి కదా, వాక్యం అనుసరించాలి కదా. దేవుని రాజ్యం యొక్క సారం అని చెప్పినప్పుడు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మల ఆనందం అన్నప్పుడు దాన్ని మనం అనుసరించొద్దు, మరి దానికి తగినట్టుగా ఉండొద్దు. మీరు గోధుమలాగా ఎదుగుతున్నారో గురుగుల్లాగా ఎదుగుతున్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. గోధుమల్లాగా ఎదుగుతున్నామా, గురుగుల్లాగా ఎదుగుతున్నామా? మనం ఎలా ఎదుగుతున్నాం? ఎలా పరిపూర్ణతలోకి రాగలుగుతున్నాం? ఎవరిని సంతోషపెట్టగలుగుతున్నాం? దేని యందు మనం ఆనందించి సంతోషిస్తున్నాం? మీరు ఆలోచించండి. వాక్యం వింటున్నారు, వెంటనే మళ్ళీ అది మర్చిపోయి యథావిధిగా మన ఆలోచన, మన నడిపింపు ప్రకారం మనం వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఎవరికి సంతోషం అండి అది? ఎవరికి సంతోషం అండి? నన్ను నేను దోచుకుంటే నేను నష్టపోతాను, నన్ను ప్రభువు దోచుకుంటే నేను లాభం పొందుతాను. అది అర్థం చేసుకోండి. గోధుమల యొక్క మెరికెల సారము అన్నప్పుడు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక విషయాన్ని చూడండి, లేవి కాండం 2వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవాకు నైవేద్యం చేసేటప్పుడు అతడు అర్పించేది గోధుమ పిండిదై ఉండాలి. ఇక్కడ గోధుమ పిండి మనం చూస్తున్నాం. ఒకటి క్రొత్త గోధుమ వెన్నులు అని చూసాం, రెండోది నిలువ చేయబడిన పాత ధాన్యం అని చూసాం, మూడోది వేచిన ధాన్యం అని చూసాము, నాలుగవది మెరికెల సారం అని చూసాం, ఐదవది పిండి కావాలంటే అది ఏం చేయాలంటే ఆ గోధుమలు రోట్లో వేసి దంచనైనా దంచాలి, లేక తిరుగుల కింద వేసి వాటిని ఇసరనైనా ఇసరాలి. ఇప్పుడు మీకు రోలు తెలియదు, తిరుగులు తెలియదు కనుక మీరు మిషన్లకేసి మెత్తటి పిండిని చేస్తున్నారు. మిషన్కేసి ఏం చేస్తున్నారు? మెత్తటి పిండిని చేస్తున్నారు. అవును, కేజీకి ఒక 10 రూపాయలు ఇస్తారు, లేక 20 రూపాయలు ఇస్తారు గోధుమలు. ఒక 20 రూపాయలు ఇస్తే ఆయన మిషన్లు వేస్తాడు, మెత్తటి పిండి మీకు ఇస్తే ఆ తర్వాత వాటిని పిసికి రొట్టెలు చేసి లోటలు వేసుకొని తినేస్తున్నారు. కానీ అప్పటి కాలంలో రొట్టె తినాలంటే రోట్లో వేసి వాటిని ఏం చేయాలి? దంచి జల్లించి పిండి తీయాలి, లేకపోతే తిరగల్లో వేసి ఇద్దరు కూర్చొని దాన్ని తిప్పి ఇసరి పిండిని చేసి రొట్టె కాల్చాలి. ఎంత కష్టం, ఎంత శ్రమ! రోట్లో వేసి వాటిని రోకలితో దంచేటప్పుడు ఆ గోధుమల్ని వాటికి ఎంత బాధ ఉంటుంది. తిరగల కింద వేసి తిప్పుతున్నప్పుడు అవి ఎంత నలపబడతాయి చెప్పండి, ఎంత నలపబడతాయి. అవి దంచబడినా, తిప్పబడినా, నలపబడినా సరే వాటికి ఒకటి తెలుసు, మనం మెత్తటి పిండిగా మారితేనే దేవునికి నైవేద్యంగా మార్చబడతాం. మెత్తటి పిండిగా మారకపోతే మనం దేవునికి నైవేద్యంగా మారలేము. చూడండి,
ఒక ఆదివారం రోట్లేసి దంచాల్సి వస్తుంది, ఒక ఆదివారం తిరగలి కింద వేసి తిప్పాల్సి వస్తుంది, ఒక ఆదివారం ఏమో కర్ర తీసుకొని బాగా వాయించాల్సి వస్తుంది, ఒక ఆదివారం ఏమో కత్తి తీసుకొని భాగాలు విడదీయాల్సి వస్తుంది. లేకపోతే అది నైవేద్యం అవ్వదు కదా. లేకపోతే అది నైవేద్యం ఏడవుతుంది. దేవునికి ఒక నైవేద్యముగా మనం మార్చబడాలి అంటే మరి ఎంత శ్రమ పడాలి, ఎంత కష్టపడాలి. పిండిగా మారాలంటే ఎంత కష్టపడాలి. అది దంచబడాలి, రుబ్బబడాలి, అది నలగొట్టబడాలి. అప్పుడే అది ఏమవుతుందంటే పిండిగా మార్చబడుతుంది. ఆ పిండితో దేవునికి ఒక నైవేద్యం చేయాలి. అది దేవుని యొక్క చిత్తము నెరవేర్చుట. మన ప్రభువైన యేసుక్రీస్తు అలా ఆయన దంచబడ్డాడు, ఆయన విసరబడ్డాడు, అలా నలగొట్టబడ్డాడు ఆయన. అప్పుడే ఆయన దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా చేశాడు. ఆయన అన్నాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం అని చెప్పాడు. నా తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారం కనుక అదే మనకు ఆహారంగా తీసుకోవాలి. అలా దంచబడినప్పుడు, ఇసరబడినప్పుడు ఏమవుతుందో తెలుసునా, దాని రూపమే మారిపోతుంది. దాని రూపమే మారిపోయేది. ఎలా మారిపోతుందంటే అది ఒక సన్నని మెత్తటి పిండిలాగా మార్చబడుతుంది. మనం ఈ విధంగా మారినప్పుడు మనం ఎలా మార్చబడతామంటే ఒక సన్నని మెత్తని పిండిలాగా మన జీవితం ఏమవుతుందంటే అలా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది అతి పరిశుద్ధమైనటువంటి నైవేద్యం అని రాయబడి. ఇది అతి పరిశుద్ధమైన జీవితం. ఇది ప్రతివాడు తన ఘటమును పరిశుద్ధత యందును ఘనత యందును కాపాడుకొనుటయే దేవుని చిత్తం. ప్రతి ఒక్కరూ తన శరీరమును పరిశుద్ధత యందు ఘనత యందు కాపాడుకొనుటయే దేవుని చిత్తం. అదే దేవునికి నైవేద్యం, అదే ఆహారం. కనుక గోధుమ పిండి దేవునికి ఒక నైవేద్యం. అంటే దేవుని యొక్క చిత్తం మనం చేయాలి. అది దేవుని చిత్తము కొరకై మనకు బయలుపరచబడుతున్న ప్రకటన. దేవుని చిత్తము చేయువారే దేవుని రాజ్యంలో